ఓకే అండి, మరి ఒక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో సౌజన్య గారు రెడీయా? మీరేం చేస్తారు వంట? క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ. ఓకే, మరి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, టొమాటో 1, వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సౌజన్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, పోపు గింజలు. పోపు గింజలు వేసినాక క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, ఇంక ఇందులో ఉల్లిపాయలు అలా ఏం అక్కర్లేదండి? ఓకే. సో ఇది ఎలా గ్రేవీ కర్రీలా వస్తుందా, డ్రై కర్రీ టైపా? గ్రేవీ కర్రీ, గ్రేవీ లాగా. ఓకే, టమాటా ప్యూరీ వేస్తాం కదా, కొంచెం గ్రేవీ వస్తుంది. కలర్ఫుల్ గా ఉంది కదా 3 క్యాప్సికమ్ లో వేస్తే. కలర్ఫుల్ గా, విటమిన్స్ కూడా వస్తాయండి. అవును. కొంచెం సాల్ట్ ఏమైనా వేసుకుంటారా మగ్గటానికి? సాల్ట్. మీరేం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు? టమాటా, అల్లం, పచ్చిమిర్చి. టొమాటో, అల్లం, పచ్చిమిర్చి 3 పచ్చివి. 3 పచ్చివి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఓకే ఓకే, అంటే ఘాటు ఇంకా అంతా అదేనా లేకపోతే? ధనియాల పొడి, గరం మసాలా అన్నీ. మూత పెడదాం ఒక నిమిషం. సో ఈ మగ్గితే పేస్ట్ యాడ్ చేసుకోవచ్చా? ఇదేంటి? వేయించిన పన్నీర్ అండి. ఓహో, వేయించిన పన్నీర్ని వాటర్లో వేసుకుంటే కొంచెం స్మూత్గా వస్తాయని వాటర్లో వేసుకుంటాం. ఇది ఆల్రెడీ వేయించి మళ్ళీ వాటర్లో వేసారా? మరి స్మూత్ గా ఉన్న పన్నీర్ అలాగే వేసుకోవచ్చు, మళ్ళీ వేయించి మళ్ళీ స్మూత్ చేయడం టేస్ట్ కోసం అండి. ఇట్లా వేస్తే బాగుంటుందా? టేస్ట్ బాగుంటుందని. ఓహో, ఓకే ఓకే. ప్యూరీ, టమాటా ప్యూరీ వేద్దాం. వేయండి. సో టమాటో, అల్లం, పచ్చిమిర్చి కలుపుకున్న పేస్ట్. సో ఇంకా మనకి గ్రేవీ అంతా దీంతోనే వస్తుందండి. ఓహో. సో ఈ కర్రీ మీరే ట్రై చేశారా ఇలాగా, లేకపోతే ఎక్కడైనా చూసారా? మా మమ్మీ నేర్పించిందండి. మమ్మీ నేర్పించారా? ఓకే ఓకే. యాక్చువల్గా కలర్ఫుల్గా ఉంటే కూరలు అవి తినేటప్పుడు బాగుంటాయి, లైక్ పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఆనియన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే దీనికంటే ఆనియన్ అక్కర్లేదా అసలు? ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి, వేసుకోవచ్చు అవసరం లేదు. అంటే దానివల్ల మనకేం టేస్ట్ పెద్ద తేడా ఏమి రాదు. ఓకే ఓకే. ఉప్పు, కారం, మసాలా. పచ్చిమిర్చి వేసిన ఆల్రెడీ. ఓకే, కొంచెం కారం వేస్తాం, కొంచెం సాల్ట్. ఓకే, ప్యూరీలో వేయలేదు అందుకు. సరిపోతుందా? ధనియాల పొడి. మీకెంతమంది అండి పిల్లలు? ఒక పాప అండి. ఒక్కతే పాప? ఒక్కతే. ఏం చదువుతోంది? 3rd క్లాస్. 3rd క్లాస్. పేరేంటి? మనస్విని. సో అన్ని వెజిటబుల్స్ తింటుందా తను? ఏం తినదండి, ఏం తినదు. మరి ఎలాగా? తనకి ఇంకా అన్ని తురుము బట్టి చేయాలండి. ఇప్పుడు మీరు రోజు ఇంట్లో ఏదైనా తురుమే? ఇట్లా చేస్తే తినదు అసలు. ఇవి పక్కకు పెడతాది, ముక్కలన్నీ పక్కకు పెట్టి గుజ్జు తింటుందా? గ్రేవీ తింటుంది. కొంచెం నువ్వుల పొడి. ఓకే. ఓహో, ఏమి తినదా? మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు జాబ్ చేస్తారండి, సదర్లాండ్ లో టీమ్ లీడర్ అండి. ఓ, సాఫ్ట్వేరా? ఏం పేరు? రవీంద్ర కుమార్. రవీంద్ర కుమార్. సో నీళ్ళు పోద్దామా కొంచెం? కొద్ది కావాలా? కొద్ది చాలండి. ఇది ఎలా చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుందా, లేకపోతే అన్నంలోకి బాగుంటుందా? చపాతీలోకే బాగుంటుంది. చపాతీలోకే బాగుంటుంది. అదే, ఎందుకంటే కొంచెం మనం గ్రేవీ కూడా డిఫరెంట్ గా చేసుకున్నాం కదా. సో ఇలాంటివి చపాతీల్లోకి కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే రైస్ లో కంటే మనకు కొంచెం అంత టేస్టీగా ఉండదేమో. మూత పెడదాం ఒక నిమిషం. సో ఇది కొంచెం దగ్గరికి అయితే మనము సర్వ్ చేసుకోవచ్చా? సో ఫైనల్ గా పన్నీర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాం. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దామండి. పన్నీర్ వేసి
సో వేయించేసుకున్న పన్నీర్. పన్నీర్, కొంచెం గరం మసాలా వేయండి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించుకుందాం. ఓకే, ఓకేనా? ఓకే అండి, అయిపోయింది. టమాటో గార్లిక్ అండి, ఓకే, టమాటా క్యాప్సికమ్, ఓకే, జీడిపప్పు, కొత్తిమీర అండి. ఓకేనా? ఓకే అండి, రెడీ గీత గారు. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. తప్పకుండా. ఓకే అండి, మరి క్యాప్సికం పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికం పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటో, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక కారం, ఉప్పు, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాప్సికం పన్నీర్ కర్రీ రెడీ.